హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్‌తో కట్టించిన ఈ ఇల్లులు చూద్దామండి. వెస్ట్ ఫేసింగ్‌లో 3 బీహెచ్‌కే హౌసెస్ ఉంటే పెట్టండి మనకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా! మీకోసమే తీసుకొచ్చానండి. వెస్ట్ ఫేసింగ్‌లో 2 బీహెచ్‌కే హౌసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కానీ 3 బీహెచ్‌కే హౌసెస్ చాలా రేర్‌గా వస్తాయండి. మనకి పక్క పక్కనే 2 ఇల్లులు అమ్మకానికి ఉన్నాయండి. 2 కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ మాత్రం ఉంటాయండి. ఇది వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌసెస్ అండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. మనకి ఎలివేషన్‌లో హెడ్ రూమ్ కూడా ఇచ్చారండి. స్టెయిర్‌కేస్ రూమ్ అయితే కవర్ చేశారు. ఫ్రంట్ వరకు ఐరన్ గ్రిల్స్ తీసుకొచ్చారండి. పైకెళ్ళినప్పుడు ఇంకా క్లియర్‌గా చూపిస్తానండి. మనకి ఎలివేషన్‌లో యూజ్ చేసిన కలర్స్, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి కన్‌స్ట్రక్షన్ వైస్ కూడా ఈ 2 బిల్డింగులు చాలా బాగా కన్‌స్ట్రక్షన్ చేశారండి. మనకి గ్రిల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. విండోస్ కూడా ఇచ్చారండి. మనకి స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. నైట్ టైం లుక్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 27.5 ఇంటూ 71.5 అండి. ఇది 220 గజాల కన్‌స్ట్రక్షన్ చేశారు. మనకి అవుట్ సైడ్ కూడా కార్ పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ కూడా సీసీ రోడ్ అండి. ఇది సెన్స్ లో చూస్తే 4.5 సెన్స్ వరకు వస్తుంది. చాలా మంచి లొకాలిటీలో ఉన్నాయండి ఇల్లు వచ్చి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 బీహెచ్కే హౌస్ అండి. ఎవరైనా బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకుందాం అన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. యాంటిక్ టైల్ యూజ్ చేశారు. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా ఎక్స్యూవీ కార్ లాంటిది కూడా బాగా పడుతుంది. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ రాజీ పడకుండా చేయించారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. టోటల్ గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. సెంటర్ లో పిఓపి సీలింగ్ చేయించారండి. పిఓపి సీలింగ్ లో కూడా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. చుట్టువైపులో కూడా మన పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టైల్స్ యూజ్ చేశారండి. మనకి అవుట్ సైడ్ వచ్చి డోర్ దగ్గర వచ్చి గోలకు కూడా చూడొచ్చు. టోటల్ గా వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ తో తీసుకున్నారని చూడడానికి కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారని మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. పక్కన 2 ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇది టోటల్ గా దగ్గర రూప్ టాప్ వరకు చేయించారండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మనకి లేజర్ కటింగ్ తీసుకున్నారండి. చెక్అవుట్ డిజైన్ తీసుకున్నారు. సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్లవర్ డిజైన్ లో తీసుకున్నారు. ఇది వెస్ట్ వైపు కి సింహద్వారం ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సందు వచ్చి దగ్గర 3 అడుగులు ఉంటుందండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకు నార్త్ వైపు కూడా డోర్ తీసుకున్నారండి. ఒకసారి చూసారు, ఇది ఏరియా చాలా పెద్దదిగా ఇచ్చారు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ వెస్ట్ లో మనకి ల్యాండింగ్ ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. గ్యాప్ కూడా చూపిస్తాను చూడండి. మనకి ల్యాండింగ్ దగ్గర టోటల్ ఇదంతా కూడా కవర్ చేశారు కదా. ఇక్కడ కూడా పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. ఇక్కడ పీవీసీ సీట్స్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే పిఓపి సీలింగ్ యూజ్ చేయడం వల్ల మనకు వర్షానికి అయితే తెలిసినప్పుడు పిఓపి పాడైపోతుంది. ఇలా పీవీసీ సీట్స్ యూజ్ చేస్తే మాత్రం అసలు పాడవదండి. ఫ్రెండ్స్ మన మెయిన్ డోర్ తీసి లోపల కంటే కూడా స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్లో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. 2x4 విట్ఫర్ టైల్స్ తీసుకున్నారండి. మన హాల్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 10 ఇంటూ 32 అండి. విత్ వచ్చి 10 అడుగులు అండి. లోతు వచ్చి 32 అడుగులు తీసుకున్నారు. హాల్ చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. చూసారు కదా, ఇలా 10 అడుగులు 32 లెంత్ మొత్తం వల్ల చాలా స్పేసెస్ గా ఇచ్చారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మనకి సెంటర్ లో పిఓపి సీలింగ్ చేయించారు. అండ్ ఆ చివరి ఎడ్జ్ లో కూడా పిఓపి సీలింగ్ చేయించారండి. మన సెంటర్ లో ఇక్కడ బాక్సెస్ కింద వచ్చింది కదా, ఇక్కడ పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. రోప్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. టోటల్ గా చుట్టువైపులో కూడా కవర్ చేశారండి. మనకి హాల్లో స్టడీగా టీవీ ఉంటే ఇచ్చారు. ప్లస్ మనకి హాల్లో నార్త్ వైపు ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న బాక్సెస్ టైప్ లో చేయించారండి. ఇక్కడ టాయ్స్ కానీ బుక్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. వీటిలోనే స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. నార్త్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో తీసుకున్నారండి. హాల్ చూసారు కదా, చాలా పెద్దదిగా వచ్చిందండి. హాల్లో టీవీ యూనిట్ డిజైన్ చూద్దాం రండి. టోటల్ గా పార్టీషన్ వరకు టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించారు. వెనకాల బెడ్రూమ్ కానీ కిచెన్ వెళ్ళేటప్పుడు పైన పార్టీషన్ వరకు తీసుకొచ్చారండి. పైన అంతా కూడా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. వాల్ ప్యానల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేయని ఈ సీట్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. రిమోట్స్ అయి పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారండి. ఇది కూడా టేక్ డోర్స్ అయితే యూజ్ చేశారు. గుమ్మం వచ్చి గ్రానైట్ గుమ్మం తీసుకున్నారండి. మనకి హాల్ ఈ గోడకైతే రాయల్ ప్లే తీసుకున్నారు. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ లో తీసుకున్నారు. సేమ్ ఈ ప్యాటర్న్ నుండిలా తీసుకొచ్చుకున్నారండి. ఇక్కడ బుక్స్ అయి పెట్టుకుని చిన్న వాల్ డ్రాప్ చేయించారు. హాల్ చూసారు చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడ ఎల్సాప్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. ఎలాంటి సోఫా అయినా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే 32 అడుగులు మనకి లెంత్ వచ్చింది కాబట్టి చాలా బాగా సెట్ అవుతుందండి. లోపల కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ యూజ్ చేశారు. ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 బీహెచ్కే హౌస్ అండి. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అని సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. రెండింటికి మధ్యలో పార్టీషన్ చేయించారు. ఇక్కడ చిన్న మిల్లర్ కింద ఇచ్చి పార్టీషన్ చేయించారండి. పార్టీషన్ బ్యాక్గ్రౌండ్ లో పీవీసీ సీట్స్ యూజ్ చేశారు.
ఇక్కడ సెంటర్లో మిల్లర్ యూజ్ చేశారు కదా, ఒకసారి చూడండి. పైన అటక్ అయితే మనకి డోర్స్ అయితే ఇచ్చారండి. పైన కూడా పీవీసీ సీలింగ్ లో కూడా చూడొచ్చు, పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. మనకు లోపల గొమ్మలన్నీ కూడా గ్రానైట్ గొమ్మలు తీసుకున్నారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. మన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 11x14 సైజులో తీసుకున్నారండి. విత్ వచ్చి 11 అడుగులు అండి, లెంత్ వచ్చి 14 అడుగులు తీసుకున్నారు. బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. మనకి డబుల్ కాట్ మంచం లాంటిది కూడా బాగా సెట్ అవుతుందండి. బెడ్ అయితే బాగా సెట్ అవుతుంది. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి, డిఫరెంట్ డిజైన్లు ఇచ్చారు. మనకి ఆ సెంటర్ లో ఆ కార్నర్ వచ్చిన బాక్స్ మాత్రం పీవీసీ సీట్స్ అండి. ఇక్కడ క్లియర్ గా చూపిస్తానండి మీకు. ఈ వాల్ కి అయితే మనకు రాయల్ ప్లే తీసుకున్నారు. సెంటర్ లో వచ్చిన వాల్ డ్రాప్ అయితే చేయించారు. దీనికి కూడా గ్లాస్ యూజ్ చేశారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుంది. వుడ్ ఫినిష్ లో డెక్లమ్ సీట్స్ తీసుకున్నారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి, మ్యాటి ఫినిష్ తో తీసుకున్నారు. లోపల అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ తీసుకున్నారు. స్టెప్స్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. ఇక్కడ లాక్ కూడా యూజ్ చేశారు, ఒకసారి చూడండి. హ్యాండిల్స్ కూడా పెద్ద పెద్ద హ్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల మనకైతే తీసేటప్పుడు గ్రిప్ అయితే బాగుందండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇక్కడ రాయల్ ప్లే డిజైన్ చూడండి, చాలా నీట్ గా చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సీలింగ్ లో స్పెషల్ చెప్తున్నాను, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ పీవీసీ సీట్స్ యూజ్ చేశారు కదా, ఈ పీవీసీ సీట్స్ చూడండి మనకి కంటిన్యూగా సీలింగ్ నుంచి వాల్ వరకు తీసుకొచ్చారు, వాల్ ప్యానల్స్ వరకు తీసుకొచ్చారు. మనకి డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ చేయించారు కదా, డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ కా నుంచి కూడా మనకి కింద నుంచి టాప్ వరకు చేయించారండి. దీనివల్ల కూడా చూడడానికి చాలా బాగుందండి. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా యూనిట్ చేయించారు. ఇక్కడ సెంటర్ లో ఒక మిల్లర్ ఇచ్చారు. చుట్టువైపులో కూడా మనకు ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. మనకి ఇది కూడా జస్ట్ ఇది మనకు కూర్చోడానికి అయితే చేసుకోవచ్చండి. ఇది వచ్చి మనకు లోపలికైతే క్లోజ్ అయిపోతుంది, అది కూడా చూపిస్తాను చూడండి. మనకి ఇది టోటల్ గా సెల్ఫ్ కింద అయితే కనిపిస్తుంది అని మనం ఎలా క్లోజ్ చేసుకున్నప్పుడు. ఇది కావాలంటే మనం తీసుకుంది మనం కూర్చుని మన డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. ఇలా ఎక్కడ కూడా మీరు ఎటువంటి వర్క్ కూడా ఎక్స్ట్రా వర్క్స్ చేయించుకోకుండా అన్ని కూడా చాలా ప్లాన్ గా చేయించారు. ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4x7 సైజులో తీసుకున్న హార్డ్వుడ్ డోర్ యూజ్ చేశారు. లోపల యూజ్ చేసిన వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారండి. ప్లస్ మనకు అన్ని కూడా క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయించారండి. బిల్డర్స్ అయితే మనకు పర్సనల్ గా చాలా బాగా ఏదైతే వర్క్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లో సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 11x12 సైజులో తీసుకున్నారండి. ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ చూడొచ్చు, సేమ్ ప్యాటర్న్ లో చేయించారు. చిన్న చిన్న చేంజెస్ మాత్రం చేంజ్ చేశారండి. ఇక్కడ ప్రాపర్ లైటింగ్ డిజైన్ కూడా బాగుందండి. ఇది కూడా పీవీసీ సీట్స్ అయితే మనకి డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ వరకు తీసుకొచ్చారండి. టోటల్ గా ఎక్కడో కూడా మనకి రాజీ పడకుండా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ మీద డబుల్ కాస్ట్ అవుతుందండి, అవునా కూడా వీళ్ళు చేయించారండి. వర్క్ అయితే చాలా బాగా నీట్ గా చేయించారు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో మనకి డ్రెస్సింగ్ యూనిట్ చేయించారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుంది. బెడ్రూమ్ లో సౌత్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారు. ఇక్కడ కూడా వెస్ట్ వైపుకి అయితే టోటల్ గా బెడ్రూమ్ డోర్ పక్క నుంచి వాల్ డ్రాప్ తీసుకున్నారండి. ఇది కూడా సీలింగ్ అటు వరకు చేయించారు. ఇక్కడ రాయల్ ప్లే డిజైన్ కూడా చేయించారు. ఈ వాళ్ళకి ఒకసారి చూడండి, ఇది 3D ఎఫెక్ట్ లో ఉందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ లో అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. మ్యాటిక్ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు లోపలంతా కూడా. మనకి ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఈ కార్నర్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x8 సైజులో తీసుకున్నారు. లోపల వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారండి. వాష్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసెస్ గానీ ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా మనకి కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తారు విత్ వారంటీ అండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే మీకు క్లియర్ గా అడ్రస్ చెప్తాను చూడండి. కాకినాడ రాయడపాలెంలో అయితే ఉంటుందండి. రాయడపాలెం సెంటర్ కి అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 1 km డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. సర్పారం చేస్తాం కానీ SRMT మాల్కి కానీ 3 km డిస్టెన్స్ రావచ్చు. 3 to 4 km డిస్టెన్స్ వస్తుందండి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఏరియా వైజ్ అయితే చాలా బాగుంటుంది. చుట్టువైపు అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఎక్కువ ఉంటారండి. చాలా మంచి లొకాలిటీలు ఇల్లు అయితే ఉన్నాయండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లా కట్టిన తర్వాత 3 BHK హౌస్ అండి. ఇది 220 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. పక్క పక్కనే 2 ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ కొలీగ్స్ కానీ కలిపి తీసుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి. ప్లస్ మన హాల్ నుంచి టీవీ యూనిట్ పార్టీషన్ దాకా కొంచెం ఫ్రంట్కి వస్తే 3rd బెడ్రూమ్ ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 11x10 సైజులో తీసుకున్నారండి. బెడ్రూమ్ లో సౌత్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఇక్కడ కూడా పీవీసీ సీట్స్ కమ్ పిఓపి సీలింగ్ చేయించారండి. రెండింటికి కాంబినేషన్ లో చేయించారు. ఈ బెడ్రూమ్ కూడా వెస్ట్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. ఇవి కూడా కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. కింద పైన కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 6x6 సైజులో తీసుకున్నారు.
మనకి ఈ బాత్రూమ్ నుంచి పైన అటకిచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ చూసాను కదా! ఆ వాష్‌రూమ్ పైనైతే అతుకుంటుందండి. ఇక్కడ కూడా రాయల్ ప్లే డిజైన్ తీసుకున్నారు. ప్రతి బెడ్రూమ్‌లో రాయల్ ప్లే డిజైన్ అయితే కంటిన్యూస్ చేశారండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్‌తో చేయించారు. విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ అండి. బెడ్రూమ్‌కి అపోజిట్‌లోనే పూజ రూమ్ తీసుకున్నారు. పూజ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఇక్కడ చూసారు కదా! విండో హైట్ వరకు టైల్స్ యూజ్ చేశారు. పైనుంచి మాత్రం పీవీసీ సీట్స్ కంటిన్యూషన్ చేశారండి. సీలింగ్ నుంచి వాల్స్ కూడా కంటిన్యూషన్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ యూజ్ చేశారండి. మనకి ఇక్కడ దేవుడి దెం పెట్టుకోవడానికైతే మందిర్ ఇచ్చారు కదా! ఈ మందిర్ ఇటుకాలతో అటు మన పార్టీషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చండి. ప్లస్ మనకి ఈ పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్‌కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా టోటల్‌గా 2 కలిపి ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ చూడొచ్చు. టోటల్‌గా పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా పీవీసీ సీట్స్ ప్లస్ పీఓపీ సీలింగ్ 2 కలిపి కాంబినేషన్‌లో చేయించారండి. దీనివల్ల మనకి లైట్ కూడా చాలా ఎక్కువగానే వస్తుంది. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి 6 సీటర్ గాని 8 సీటర్ టేబుల్ గాని బాగా సెట్ అవుతుంది. డిన్నర్ సెట్స్ అయి పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా వాల్ డ్రాప్స్ చేయించారు. మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ వచ్చింది కదా! ఈ ప్లాట్‌ఫార్మ్ కింద మనకి ఇన్వర్టర్ పెట్టుకునే పాయింట్ ఇచ్చారండి. ప్రొవిజన్ అయితే ఇక్కడ వచ్చింది. మనకు కనిపించకుండా ఈ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. దీని గురించి ఇక్కడ మెష్ కూడా యూజ్ చేశారండి. డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగానే వచ్చింది. మనకి ఇక్కడ ఈస్ట్ వైపుతో డోర్ ఇచ్చారు. మనకి ఇది డైనింగ్ ఏరియా పక్కన ఈ కార్నర్ లో వాష్ బేసిన్ ఇచ్చారు. టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది కూడా కింద నుంచి సీలింగ్ గేట్ వరకు నుంచి వచ్చిన పార్టీషన్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. పక్కన మనకి ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. చిన్న పార్టీషన్ కింద కూడా చేయించారండి. మనకి సింక్ పక్క నుంచి పార్టీషన్ కింద చేయించారు. వాల్ డ్రాప్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. కిచెన్ లో ఎక్కువ ఐటమ్స్ ఉన్నా కూడా సరిపోతాయండి. ఇక్కడ యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఈస్ట్ అండ్ సౌత్ వైపుకి 2 విండోస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ లో కూడా చూడొచ్చు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. సేమ్ పార్టీషన్ తీసుకొచ్చారు. మనకి అడ్జస్ట్ పైన కానీ సిమ్లీ పెట్టుకున్నా కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇచ్చారు. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకున్నా ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చారు. మన ప్లాట్ఫామ్ కింద ఇక్కడ 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఈ ఎస్ఎస్ బాస్కెట్స్ యూజ్ చేశారు. మనకు టోటల్ గా యూసేఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ తీసుకున్నారు. కిచెన్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే వచ్చింది. మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ వచ్చిన డోర్స్ అన్ని కూడా టేక్ డోర్స్ చేయించారండి. వీళ్ళు రెడీమేడ్ డోర్స్ కానీ వీళ్ళు వేరే వుడ్ తో చేయించినవి కాకుండా టేక్ డోర్స్ చేయించారండి. మనకి అవుట్ సైడ్ వాష్రూమ్ కూడా ఒకసారి చూడవచ్చు. ఇందులో కూడా మనకి ఇండియన్ వేర్ బేసిన్ కానీ లేదంటే మామూలు నార్మల్ కమోడ్స్ అయితే యూజ్ చేస్తారు. అలా కాకుండా ఇక్కడ కూడా మనకి షూట్స్ యూజ్ చేస్తారండి. వాల్టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. బిల్డింగ్ చుట్టువైపు తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 98 lakhs చెప్తున్నాండి. మళ్ళీ చెప్తాను చూడండి, 98 లక్షలు చెప్తున్నాండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. నెగోషియబుల్ అయితే ఉందండి, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ చేస్తే ఇస్తామండి. బిల్డింగ్ అయితే 80% వరకు మనకి బ్యాంక్ లోన్ అయితే అవైలబిలిటీ సపోర్ట్ అయితే చేస్తుంది. దానికి మీ ప్రొఫైల్ బెట్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి, మేమే దగ్గర చూపిస్తామండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. మమ్మల్ని సేల్ చేయమన్నా లేదు డైరెక్ట్ మీరు సేల్ చేసుకుందామన్నా సరే మేము ప్రమోట్ చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ కుండీలు అయి పెట్టుకుని చిన్న ప్లాట్ఫామ్ కొని చేయించారండి. మన కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్ గా 15 పిల్లర్స్ యూజ్ చేస్తారు. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు వీడియో చూసిన వీడియో డెఫినెట్లీ నచ్చుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.